అందరూ నమస్కారం. రాష్ట్రంలో ప్రైవేటు పరంపర కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటు పరంపర చేయడానికి అలవాటు. ఎందుకంటే ఆయన అధికారంలో రాగానే 1995 నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టులు ఒక 3 పోర్టులు మచిలీపట్నం, మూలపేట లాంటి 3 పోర్టులు కూడా ప్రైవేటు పరం చేశారు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ వ్యవస్థ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నిటి కూడా ప్రైవేటు కంపెనీలకి దారదత్తంగా మరి 9 పైసలకే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా మరి 17 మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే అందులో 10 మెడికల్ కాలేజీలని మరి ప్రైవేటు పరం కొనసాగించాలని చెప్పి ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇలా చూస్తే ఒకటి కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, ప్రైవేటు వ్యక్తులను బాగు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. విద్యను చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా మూతపడి గవర్నమెంట్ హాస్టల్స్ అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్ళన్నీ మూసివేసి ఈ రోజున ప్రైవేటు హాస్టల్కి ప్రైవేట్ స్కూళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళ బినామలకి మరి ప్రైవేట్ స్కూల్ నడిపించేటట్టుగా ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రైవేటు హాస్టల్స్ కానీ నడిపేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఒక్కటి కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆఖరికి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా P4 విధానం తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రజల పరిపాలనని ప్రైవేట్ చేతుల్లో పెట్టి మీరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఈ రాష్ట్ర పరిపాలన కూడా మరి ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేటుల్లో పెట్టడం అంటే ఇంతకన్నా దుర్మార్గ చర్య అనేది ఇంకేం ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు మరి అన్నం పెట్టి పెంచారా, అబద్ధాలు పెట్టి పెంచారా నాకైతే అర్థం కావట్లేదు. కానీ ప్రతిదీ కూడా నేనే చేశానని చెప్పుకుంటాడు. మెడికల్ కాలేజీలు నేనే తీసుకొచ్చాను అంటాడు, పోర్టులు నేనే కట్టాను అంటాడు. ప్రతిదీ నేనే తీసుకొచ్చానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి